తెలుగులో ఈ ఆదివారం బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ద్వారా కొంతమంది కంటెస్టెంట్స్ లోపలికి వెళ్లబోతున్నారు. మొత్తం 8 మంది రాబోతున్నారని టాక్. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ని పెట్టినట్టుగా తెలుస్తుంది. బుధవారం రోజు ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఈ ఎపిసోడ్ మనకి టీవీలో గురువారం రోజు టెలికాస్ట్ చేస్తారు. ఇంకో కంటెస్టెంట్స్ ఆదివారం కాకుండా శనివారం రోజు ఎలిమినేట్ అవబోతున్నారట. ఆదివారం రోజు కేవలం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మాత్రమే ఉంటాయని తెలుస్తుంది. ఇదివరకే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది సోషల్ మీడియాలో మీరందరూ చూసే ఉంటారు. కానీ ఫైనల్ గా ఖరారైన వాళ్ళు మాత్రం వీళ్లే. గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ 7 సీజన్ అతిపెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణమైన కంటెస్టెంట్స్ లో ఒకరు ఈయన. ముఖ్యంగా ఇతని సీక్రెట్ లోకి పంపించి మళ్లీ హౌస్ లోకి అశ్వత్థామ 2.0గా అడుగుపెట్టిన తీరు ఆడియన్స్ కి గూస్ బంప్స్ తప్పించింది. టాస్క్లు అద్భుతంగా ఆడగలరు. హౌస్ లో ప్రతి విషయంపై క్లారిటీగా మాట్లాడగలరు. ఈయన ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగు పెట్టబోతున్నాడు. ఈసారి ఇతను ఫైనలిస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ముక్కు అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన అవినాష్ ఈ సీజన్ లో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా రాబోతున్నారు. ఇతను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అవినాష్ లేని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ మా ఛానల్లో ఈ మధ్య ఉండడం లేదు అంటే అత్యోశక్తి కాదు. ఇక నెక్స్ట్ గంగవ్వ సీజన్ 4లో టాప్ కంటెస్టెంట్స్ గా కొనసాగిన గంగవ్వ హౌస్ లో వాతావరణం తట్టుకోలేక మధ్యలోనే నాగార్జునని రిక్వెస్ట్ చేసి వెళ్లిపోయింది. అలాంటిది ఈమెను మళ్లీ ఈ సీజన్లోకి తీసుకొస్తున్నారట. ఆమె ఆరోగ్యానికి ఏ చిన్న సమస్య వచ్చినా బిగ్ బాస్ టీం బాధ్యత అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ నయని పావని గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన ఈ అమ్మాయి ఈ సీజన్లో కూడా మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈసారైనా మొదటి వారమే ఎలిమినేట్ కాకుండా చివరి వరకు ఉంటుందో లేదో చూడాలి. నెక్స్ట్ టేస్టీ తేజ గత సీజన్లో ఎంటర్టైన్మెంట్ అద్భుతంగా అందించిన కంటెస్టెంట్స్ లో ఒకరు ఈయన. 9 వారాలు హౌస్ లో కొనసాగిన ఈయన సరిగ్గా ఫ్యామిలీ వీక్ ముందు ఎలిమినేట్ అయ్యారు. మరి ఈసారైనా ఫ్యామిలీ వీక్ వరకు ఉంటాడో లేదో చూడాలి. నెక్స్ట్ రోహిణి సీజన్ 3లో ఒక కంటెస్టెంట్స్ గా కొనసాగిన ఈమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక టీవీ షోస్ లో వెబ్ సిరీస్ లో నటించింది. ఇక మళ్ళీ ఈమె రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. నెక్స్ట్ హరితేజ సీజన్ 1లో టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరు. టాస్క్లు బాగా ఆడడంతో పాటు ఎంటర్టైన్మెంట్ తో ఈమె బాగా క్రేజ్ కూడా సంపాదించుకుంది. ఇక తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలో కూడా నటించింది. రీసెంట్ గా దేవరా మూవీలో కూడా నటించింది. నెక్స్ట్ మెహబూబ్ సీజన్ 4లో టాస్క్లు అద్భుతంగా ఆడుతూ 8వ వారంలో ఎలిమినేట్ అయిన మెహబూబ్ కూడా ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా రాబోతున్నారట. బయటకు వచ్చిన తర్వాత ఈయన కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఈసారి టాప్ 5లో ఉండే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది.